రైతు సోదరులకు నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఈ వీడియో వచ్చేసి 2వ తారీఖు 12వ నెల డిసెంబర్ 2024వ సంవత్సరం. ఈరోజు వచ్చేపటికి సోమవారం. ఈ బ్యాడిగ మిర్చి మార్కెట్లు ఏ విధంగా నడిచినాయి, ఈరోజు వచ్చేపాటికి 25,000 బస్తాలు అయితే మార్కెట్కు రావడం జరిగింది. అలాగే రేపు కూడా మార్కెట్ అనేది ఉంటుంది. ఈరోజు వచ్చిన సరుకు సగం సరుకు రేపు మనకు 15,000 బస్తాల పైన రేపు కూడా టెండర్ అయితే వేయడం జరుగుతుంది. అంతకుముందు ఒక గమనిక, మొన్న శనివారం రోజు అయితే వీడియో అయితే పెట్టాను. హుబ్లీ మార్కెట్లో ఏ విధమైన రేట్స్ నడిచే ముందు ఒక బాలుడి ఫోటో అయితే పెట్టి నేనైతే దొరకలేదు అని చెప్పాను. ఈరోజు అయితే అంటే మన సబ్స్క్రైబర్స్ చాలామంది రియాక్ట్ అయినారు, వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఆ అబ్బాయి తిరుపతిలో అయితే దొరికాడు. వేరే పని అయితే చేసేం కాదు, ఏదో పిల్లోడు గొడవ పడి వెళ్ళిపోయినాడు. అర్థం చేసుకొని మళ్ళీ రిటర్న్ ఆయనే కాల్ చేసేంత వరకు దొరకలేదు. వాళ్ళ తల్లిదండ్రుల శ్రమ అందరూ మేము పడిన శ్రమ దేవుడు గుర్తించి అతని ద్వారానే ఫోన్ చేయించాడు అనమాట. మళ్ళీ మనం వెతకాల్సిన పని లేకుండా ఆ అబ్బాయే ఫోన్ చేశాడు. ఆయన తిరుపతిలో అయితే దొరికాడు అనమాట. పిల్లోని పేరు గోపి, ఊరు వచ్చేసి గోలపాలెం, వజ్రకరన్ మండలం, అనంతపురం డిస్టిక్. ఇక చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి అదింత వదిలేస్తే అబ్బాయి దొరికినాడు. ఆ కథ అయితే సుఖాంతమైంది. ఈరోజు వచ్చేపాటికి 24,800 బస్తాలు, అంటే 200 బస్తాలు తక్కువ 25,000 బస్తాలు అయితే రావడం జరిగింది. డబ్బీ చూసుకున్నట్లయితే 28,000. ఈరోజు కొత్తవి అయితే 28,000 అయితే ఒక లాట్ అయితే వెళ్ళడం జరిగింది. మిగతావన్నీ 20-21 లోపలే డిలక్స్ క్వాలిటీలు అయితే నడడం జరిగిందనమాట. మగళ్ళు అయితే వర్షం పడుతుంది, ఇక్కడ చూస్తున్నారు కదా, వర్షం అయితే కురుస్తుందనమాట. మీ సైడ్ కూడా వర్షాలు కురుస్తున్నాయి లేదు కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలుపగలరు. ఈరోజు కడ్డీ వచ్చేపాటికి హైయెస్ట్ వచ్చేసి 26,800. ఇక డబల్ డీ వచ్చేసి టాప్ వచ్చేసి ఈరోజు వచ్చేపాటికి 24,800. ఇక చూసుకున్నట్లయితే హైయెస్ట్ రేట్స్ అనమాట. ఇవి డీలక్స్ క్వాలిటీలు వచ్చేపాటికి ఒక్కొక్కటి ఒక్కో రేట్స్గా పోతున్నాయి అనమాట. ఇక చూసుకున్నట్లయితే ఈరోజు మీడియాలకు వచ్చేపాటికి డబ్బీ కడ్డీ డబల్ డీ మీడియాలు వచ్చేపాటికి 13,000 నుంచి స్టార్టింగ్. డబ్బీ అయితే మీడియాలు 18,000 టాపు. కడ్డీ చూసుకున్నట్లయితే మీడియాలు వచ్చేపాటికి 12,000 నుంచి స్టార్టింగ్, 14,000 టాపు. 14, 15, 16 కడ్డీ. డబల్ డీ చూసుకున్నట్లయితే ఈరోజు 10,000 నుంచి స్టార్టింగ్, 18,000 టాపు. ఇక 2043 చూసుకున్నట్లయితే 14,500 టాపు, మంచి ఒరిజినల్ క్వాలిటీ. ఇక 2043 సెగ్మెంట్ ఎలైట్ 466 అయితే 13,000. 6263 రకాలైతే 13,200 టాపు. సర్పన్ 102 చూసుకున్నట్లయితే 14,200. ఈరోజు వచ్చేపాటికి పర్లేదు. ఈరోజు వచ్చేపాటికి మార్కెట్ రేట్స్ అయితే ఈ విధంగా నడిచినాయి. కొత్తవి అయితే చాలా మటుకు స్టాకులు వచ్చినాయి. అవి కూడా అన్ని 20-22 కేడియాలు కూడా కొత్తవి అయితే రావడం జరిగింది. కడ్డీ మీడియాలు రావడం జరిగింది, బెస్ట్లు రావడం జరిగింది. అంటే డ్రై ఎట్లా వస్తుందో చాలా మటుకు అర్థం కావడం లేదు. ఎందుకంటే కొన్ని ఏరియాల్లో వాతావరణం సహకరించి ఈ విధమైన రేట్స్ పోతున్నాయంటే పర్లేదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ వర్షాభావ పరిస్థితుల్లో ఈరోజు డ్రైగానే వచ్చింది సరుకు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే 200 నుంచి 300 బస్తాలు అయితే కొత్తవి రావడం జరిగింది. ఎందుకంటే ఆల్మోస్ట్ కడ్డీ మనకు డబ్బీ ఇవి ముందుగానే వేసినారంటే మనం గమనించాల్సిందే. ఇక చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి 5531 11,200 టాపు. 273 చూసుకున్నట్లయితే 11,000. ఇక 10,081 చూసుకున్నట్లయితే 10,000. లాలీ చూసుకున్నట్లయితే 9,500. ఇక 341 చూసుకున్నట్లయితే ఈరోజు పాటికి 9,500. 355 బ్యాడ్ చూసుకున్నట్లయితే ఈరోజు 10,500. ఇక దేవనూరు డీలక్స్ చూసుకున్నట్లయితే 11,500. సూపర్ 10 చూసుకున్నట్లయితే 12,500. ఇక తేజ రకాలు చూసుకున్నట్లయితే 13,500. గుంటూరు చూసుకునేపాటికి ఈరోజు డీలక్స్ క్వాలిటీలు వచ్చేపాటికి 13,200. ఇక మీడియాలు వచ్చేపాటికి ప్రతి ఒక్క రకానికి మనకు 355 మీడియాలు వచ్చేపాటికి ఈరోజు 8,000. 5531 వచ్చేపాటికి 8,500. అంటే మీడియాల రేట్స్ అనమాట. 273 వచ్చేపాటికి 8,000. ఇలా అన్ని ప్రతి ఒక్కటి 8,000 పోతున్నాయి అనమాట. ఎందుకంటే 341 ఇవన్నీ ఒక మాదిరి కాయలు ఉంటే కినా ఏసీ స్టాక్ రేట్స్ అనమాట. బాగున్నా కూడా 8 నుంచి 9,000 అయితే టాప్గా వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఇక నంబర్ 5 వచ్చేపాటికి ఈరోజు వచ్చేపాటికి టాప్ రేట్లు వచ్చేపాటికి 9,200. ఎందుకంటే చాలా మటుకు క్వాలిటీ అనేది మెయింటెనెన్స్ లేదనమాట. చాలామంది పండగ బిక్కొని వచ్చిన రైతులు కూడా ఉన్నారు, అవి ఏసీల్లోనే పెట్టుకున్నారు, మగ్గుతున్నాయి అనమాట. ఇక చూసుకున్నట్లయితే ఈ వర్షాభావ పరిస్థితుల్లో చాలామంది రైతులు అయితే చాలా మటుకు ఈ మందులు స్ప్రేయింగ్లు ఒక గ్యాప్ ఇచ్చిందంటే స్ప్రేయింగ్లు ఇచ్చుకోండి. గత 2 నుంచి 3 రోజులుగా వర్షం అయితే అక్కక్కడ చిరుజల్లు అయితే పడుతున్నాయి అనమాట. పెద్ద వానలేం కాదు. కాయకైతే ఎఫెక్ట్ ఉండదు. కాయ మచ్చకైతే మనం వీడియో అయితే రేపు చేద్దాం. ఇక చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి తెల్లగాయలు డబ్బీ వచ్చేపాటికి ఈరోజు 3,500 టాపు. కడ్డీ వచ్చేపాటికి 3,200. ఇక డబుల్ డీ వచ్చేపాటికి ఈరోజు వచ్చేపాటికి 3,400. ఇక 2043 వచ్చేపాటికి ఈరోజు 1,200 నుంచి
1800 టాపు. ఇక ఎలైట్ 466 కానీ 6263 కానీ ఇవన్నీ సెగ్మెంట్లని సర్పన్ 102 అయితే 2500 తెల్లగాయలు మచ్చకాయలు డీలక్స్ క్వాలిటీలో. ఇక చూసుకున్నట్లయితే డీలక్స్ అంటే కలర్ ఉండేవన్నమాట. 5531 ఈ సీడ్ సెగ్మెంట్ ఏదైతే ఉందో సూపర్ 10 నుంచి మనకు నంబర్ 5 ఈ 355 341 10081 లాల్ ఇవన్నీ చూసుకున్నా కూడా 500 నుంచి స్టార్టింగ్ 1300 1400 1500 టాప్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇదండి ఈరోజు ఈ వీడియోలోన ఉన్న సారాంశము. మీకు ఏమన్నా సీడ్స్ గురించి ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తోట రైతులకైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్.